welcome to the IRM channel. In this video we are going to discuss about stability in the sorting algorithm. Stability in sorting algorithm అంటే ఏంటి? సపోజ్ ఇప్పుడు మీకు రెండు ఈక్వల్ వాల్యూస్ ఇచ్చారు. ఒక్క నిమిషం. రెండు ఈక్వల్ వాల్యూస్ ఇచ్చారు, 10 10. ఓకే, ఈ ఫస్ట్ వాల్యూ వచ్చేసి ఏ, ఫస్ట్ కీ వాల్యూ వచ్చేసి ఏ, సెకండ్ కీ వాల్యూ వచ్చేసి బి. సపోజ్ 10 ఏ 10 బి ఈ ఆర్డర్లో వస్తే సార్టింగ్లో స్టెబిలిటీ ఉన్నట్టు. సపోజ్ 10 10 బిఏ వస్తే ఈ ఆర్డర్లో స్టెబిలిటీ లేనట్టు, అన్స్టేబుల్, సార్టింగ్ ఈజ్ అన్స్టేబుల్. ఓకే ఫ్రెండ్స్, సపోజ్ ఇప్పుడు ఒక క్వశ్చన్ తీసుకుందాం ఫ్రెండ్స్. 11 13 17 15 13 15 17. ఈచ్ కీ వాల్యూ వచ్చేసి ఏ బి సి డి ఈ ఎఫ్ జి. ఓకే ఫ్రెండ్స్, 11 అనేది అందరికన్నా చిన్న వాల్యూ కాబట్టి ఫస్ట్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి 13 బి, నెక్స్ట్ వచ్చేసి 13 ఈ, తర్వాత 15 ఎఫ్, 15 డి, 17 సి, 17 జి. ఈ సార్టింగ్ స్టేబుల్ అన్స్టేబుల్ చెప్పండి ఫ్రెండ్స్. ఇది అన్స్టేబుల్ సార్టింగ్ ఫ్రెండ్స్, అన్స్టేబుల్ సార్టింగ్. ఎందుకంటే 15F సెకండ్ రిపీట్ అయ్యింది, 15D ఫస్ట్ రిపీట్ అయ్యింది, కానీ 15F ఫస్ట్ వచ్చింది, 15D నెక్స్ట్ వచ్చింది. సో ఇది అన్స్టేబుల్. A 13B 13E 15F 15D 15F 17C 17G. ఇది స్టేబుల్ సార్టింగ్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి స్టేబుల్ సార్టింగ్ అల్గోరిథం. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తే 11A ఫస్ట్ రిపీట్ అయింది and it is the last number in 11 series. 13B ఫస్ట్ రిపీట్ అయింది, 13E సెకండ్ రిపీట్ అయింది, 15D ఫస్ట్ రిపీట్ అయింది, 15F లాస్ట్ రిపీట్ అయింది, 17C ఫస్ట్ రిపీట్ అయింది, 17G లాస్ట్ రిపీట్ అయింది. సో it is stable. సపోజ్ ఇంకో క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. 11A 13E 13B 15
15F, 15D, 17C, 17G. ఇది అన్స్టేబుల్ స్టేబుల్ చెప్పండి ఫ్రెండ్స్. ఇది కూడా అన్స్టేబులే, ఎందుకంటే 13 దగ్గర తీసుకుంటే 13 సెకండ్ రిపీట్ అయింది, 13B ఫస్ట్ రిపీట్ అయింది, కానీ స్వాప్ అయిపోయాయి రెండు. 15F, 15D, 15D ఫస్ట్ రిపీట్ అయింది, 15F సెకండ్ రిపీట్ అయింది, కానీ రెండు స్వాప్ అయిపోయాయి. చూడండి, ఫస్ట్ రిపీట్ అవ్వాల్సిన చోట ఫస్ట్ రిపీట్ అయిన చోట సెకండ్ వచ్చింది, సెకండ్ రిపీట్ అయిన చోట ఫస్ట్ వచ్చింది. ఇక్కడ కూడా అంతే. లేదు అంతే లేదు, ఇది కరెక్ట్గానే ఉంది, ఆర్డర్ కరెక్ట్గానే ఉంది. ఫస్ట్ రిపీట్ అయిన ఎలిమెంట్ ఫస్ట్ వచ్చింది, సెకండ్ రిపీట్ అయిన ఎలిమెంట్ సెకండ్ వచ్చింది. బట్ 2 రీజన్స్ ఉన్నాయి దీనికి అన్స్టేబుల్ అవ్వడానికి. 13E, 13B, 15F, 15D రెండు ఆపోజిట్, రెండు స్వాప్ చేసుకునే దాని పొజిషన్స్. సో అందుకే ఇది అన్స్టేబుల్ అల్గోరిథం. ఇంకోటి చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇఫ్ అన్స్టేబుల్ సార్టింగ్ అల్గోరిథమ్స్ ఏటెడ్ వస్తే చూద్దాం, స్టేబుల్ సార్టింగ్ అల్గోరిథమ్స్ ఏటెడ్ వస్తే చూద్దాం ఫ్రెండ్స్. అన్స్టేబుల్ సార్టింగ్ స్టేబుల్ సార్టింగ్. స్టేబుల్ సార్టింగ్ అల్గోరిథం ఫస్ట్ వద్దాం ఫ్రెండ్స్. బబుల్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్, merge sort, count sort. ఇవన్నీ స్టేబుల్ సార్టింగ్ అల్గోరిథమ్స్ కింద వస్తాయి ఫ్రెండ్స్. అన్స్టేబుల్ సార్టింగ్ అల్గోరిథమ్స్ ఏంటంటే చూద్దాం ఫ్రెండ్స్. క్విక్ సార్ట్, హీట్ సార్ట్, ఈ రెండు అన్స్టేబుల్ అల్గోరిథమ్స్ ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ ఇంకా కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.